ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన ముందుగా నాయన తండ్రి ప్రభావ ఇదిగో నాయన మేము పనికి వాళ్ళు అయినా నాయన తండ్రి పనికి వచ్చే వాళ్ళకి నా గొప్ప దేవుడు తండ్రి సృష్టికర్త సృష్టించిన దేవుడు ప్రభావ ఇదిగో నాయన ఈ గొప్ప ప్రేమ కళ దయాలి మాత్రమేనైనా మేము బైబుల్ కనుక మీరు చూడండి సంఖ్యాకాండం 19 ఉన్నది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30 వచనం. ఈ 30 వచనం మీకు ముందు ఏంటంటే దేవుడు కానాన్ దేశానికి కానాన్ దేశంలోకి వెళ్ళి చూసినండి మీరు ఆ దేశం ఎలా ఉన్నది చెప్పినప్పుడు 12 గోత్రాలు నుంచి 12 మందిని సెలెక్ట్ చేసుకుని కానాన్ దేశానికి పంపిస్తారు. కానాన్ దేశానికి వెళ్ళి చూసిరండి అని చెప్పేసి పంపిస్తారు. పంపిస్తే ఈ 12 గోత్రాలకు సంబంధించిన పెద్దలు వీళ్ళు కానాన్ దేశంలోకి వెళ్ళి 10 మంది ఒక మాట చెప్తారు, ఇద్దరు మాత్రం ఒక మాట చెప్తారు. అంటే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విశ్వాసి అవిశ్వాసి ఈ మధ్య ఉన్న డిఫరెన్స్, వాళ్ళ యొక్క మాటలు ఎలా ఉంటాయి, విశ్వాసుల మాటలు ఎలా ఉంటాయి, అవిశ్వాసుల మాటలు ఎలా ఉంటాయి అనేది నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30 వచనం దయచేసి ఒకసారి మళ్ళా తిరిగి ఒకసారి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? జయించుటకు శక్తి చాలు. అవిశ్వాసంలో కూడుకున్న 10 మంది ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము కానాన్ దేశం వెళ్ళాం, ఆ ఊళ్ళో ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా బలవంతులుగా ఉన్నారు. మరి వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, మేమేమో బలహీనులుగా ఉన్నాం. మరి ఆ యొక్క కానాన్ దేశంలో ఉన్న వాళ్ళని మనం ఓడించడం చాలా కష్టం అని చెప్పేసి 10 మంది సాక్ష్యం చెప్తానంటే, ఒక కాలేబు మాత్రం ఏం ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించటకు మనకు శక్తి చాలు. ఒక విశ్వాసి అవిశ్వాసికి మధ్య ఉన్న డిఫరెన్స్. అవిశ్వాసంతో కూడుకున్నవాడు ఏమంటారంటే, ప్రతి పని మొదలెట్టే ముందు ఈ పని మన వల్ల కాదు, ఈ పని మనం చేయలేము అని చెప్పేసి వాళ్ళు అవిశ్వాసంతో అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు. కానీ విశ్వాస సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారంటే, ఏ విషయమైనా మనం చేయగలం. ఎందుకు చేయగలం అంటే, దేవుడు నా పక్షంగా ఉన్నాడనే వాళ్ళ యొక్క విశ్వాసం. వింటున్నారా? ఒక విశ్వాసంతో మనం ఏ పని చేసినా మనం విజయాన్ని మనం పొందుకోగలం అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మనం ఇప్పుడు పిల్లలు మీరు అందరూ ఉన్నారు, మీరు చదువుకుంటున్నారు. మీరు చదువుకుంటున్నప్పుడు కొన్ని సబ్జెక్టులు మీకు రావచ్చు. రాకపోతే మీరు ఏం చేయాలి? మీరు అయ్యా నేను మ్యాథ్స్ నాకు చాలా వీక్గా ఉంది, ఇంగ్లీష్ నాకు రాదు, నేను చదువుకోను అని చెప్పేసి మీరు భయపడిపోయి పిరికిపడినాగా ఉండకూడదు. ఏం చేయాలి? మనం దేవుని బిడ్డలం కాబట్టి
దేవుని సహాయం కోరాలి. దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఇక కాలేబు మనకున్న ఆ శక్తి చాలంటున్నాడు. ఎందుకు అంటే ఎందుకున్న ధైర్యం చెప్తున్నాడంటే కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి కాలేబు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించేవాడు. కనుక కాలేబుకి దేవుని యొక్క శక్తి ఉంది. కాబట్టి కాలేబు ధైర్యంగా ఏం చెప్తున్నాడంటే వాళ్ళు ఎంత బలిష్ఠులైనా, వాళ్ళు ఎంత ధైర్యవంతులైనా దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను బలవంతుడిని వాళ్ళకంటే అని చెప్పేసి మనకున్న శక్తి చాలు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? కాలేబు చెప్తున్నాడు. ఒకసారి ఇదే విషయం ఇంకొక వ్యక్తి ధైర్యంగా ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చదువుతుందో. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? సౌలు సౌలు ఒక రాజు. ఈ సౌలు రాజుగా ఉంటున్నప్పుడు శత్రు దేశం సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేస్తారంటే గొల్యాతు అనే ఒక బలిష్ఠుడిని తీసుకొని వచ్చి వాళ్ళు ముందు నిలబెడతారు. ముందు నిలబెట్టినప్పుడు ఆ గొల్యాతు బలానికి ఏం చేస్తారు? మీ సౌలు రాజు యొక్క సైనికులు కానీ రాజు కానీ అందరూ భయపడిపోయి పారిపోతారు. ఎందుకంటే ఆ గొల్యాతు అనేవాడు అంతా బలమైన వాడు. సౌలు చాలా ఈ విషయంలో ఇబ్బందిపడుతున్నాడు. ఏంటి ఆ గొల్యాతుని ఎవరు ఎదిరిస్తారు ఏంటి అని చెప్పేసి అతను భయపడతా ఉన్నాడు. అయితే ఆ టైంలో దావీదు ఏం చేస్తాడంటే దావీదు చిన్న టైంలో చిన్న పిల్లడుగా ఉన్నాడు. అతను గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అతను గొర్రెలు మేపుకుంటూ ఉన్న సమయంలో ఇతని అన్నలు ఎక్కడున్నారు? ఓటర్లో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. ఎవరితోటి? శత్రు సైన్యంతో యుద్ధం చేస్తున్నారు. దావీదు వాళ్ళ అన్నయ్యలు ఉంటే దావీదు వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే మీ అన్నయ్యలు వెళ్ళి చూసి రా, ఇదిగో కొన్ని తినటానికి వాళ్ళకి ఇచ్చి, అలాగే ఈ సైన్యాధిపతి కూడా కొన్ని జుట్టుగడ్డలు ఇచ్చి కుశల సమాచారాలు వాడు ఎలా ఉన్నారు ఏంటి, గోడలో యుద్ధం జరుగుతున్నది, మీ అన్నయ్యలు ఎలా ఉన్నారో చూసి రండి. ఇతను ఏం చేస్తాడు? దావీదుని బోర్డర్కి పంపిస్తాడు. అర్థమైందా? పంపించినప్పుడు దావీదు ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క గొల్యాతును చూసి వీళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ప్రజలు భయపడిపోయి అయ్యో గొల్యాతు వస్తున్నాడు భయపడిపోతానంటే దావీదు అంటాడు అనమాట, అరే ఇతన్ని ఓడించడానికి పెద్దంత విషయం ఏంటి? అతను నేను ఓడిస్తాను, అతను ఓడిస్తే ఏమిస్తాడు అడగండి రాజుని అని చెప్పేసి దావీదు ప్రశ్నించినప్పుడు సౌలు ఈ విషయం చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడో చూడండి. అదే విషయం నేను చదవండి. 33వ అధ్యాయం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడేందుకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాళ్ళు బాల్యము నుండే యుద్ధాభ్యాసం చేసినని దావీదుతో అన్నాడు. చూడండి, సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక రాజుగా చేశాడు. కానీ అవిశ్వాసంతో సౌలు ఏమంటాడంటే నువ్వు చిన్నపిల్లడివి, నువ్వు యుద్ధం చేయలేవు. ఎందుకంటే ఆ గొల్యాతు అనేవాడు చిన్నప్పటి నుంచి వాడు యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. అతను బలవంతుడు, నువ్వు అతను ఎదుర్కోలేమంటే ఒక విశ్వాసంతో కూడిన దావీదు ఏం చెప్తున్నాడు దాని కింద ఉన్నారు. చూడండి, దయచేసి 37వ అధ్యాయం చూడండి ఒకసారి. సింహము యొక్క బలము నుండి ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను.
చూడండి దావీదు ఎంత మంచి ఒక సాక్ష్యం ఏంది. దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను ఏమైనా చేయగలను, నేను చిన్నపిల్లను కాదు, నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు కనుక నేను గొప్ప కార్యాలు చేయగలను అని దృఢంగా చెప్తున్నాడు. ఒక మంచి విశ్వాసంతో కూడుకున్న మాట చెప్తున్నాడు దావీదు. చూడండి దావీదుకున్న విశ్వాసం మనలో కూడా ఉండాలి. నేను చిన్నపిల్లలు కదా, నేను చేయలేను అని అనుకోకూడదు. ఎప్పుడు మనం చిన్నపిల్లలు అయినా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద కార్యాలు కూడా మనం చేయగలం. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఒకసారి దావీదు గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుతుంటే ఒక సింహాసనం మీద వచ్చింది. అతను వెంటనే ఏం చేశాడంటే గాడిద దవడ తీసుకుని అతను దాన్ని కొట్టి చంపేశాడు. ఒక ఎలుక పెట్టి వస్తే ఎలుక బండిని కొట్టి చంపేశాడు. అంటే ఒక సింహంకి ఉన్న బలం, ఒక ఎలుక బండికి ఉన్న బలం దావీదుకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ధైర్యంగా ముందు అడుగు వేశాడు. అతని నమ్మకం, అతని విశ్వాసం అతన్ని దావీదుని బలపరిచింది. అతను ఏం చేశాడు? సింహాన్ని ఓడించాడు, ఎలుగుబంటిని కూడా ఓడించాడు. ఈ టీవీలో లేటెస్ట్ వార్త చూస్తుండొచ్చు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే జూలో ప్రవేశించాడు. జూలో ప్రవేశించి అక్కడ సింహాన్ని చూసి పడగొట్టాడు. అతను పడగొట్టేసరికి సింహాన్ని మీదకి పడింది. విన్నారా ఈ వార్త పిల్లలు? టీవీలో కర్ణాటకలో ఒక జూలో జరిగింది. ఏంటంటే ఒక సింహం, జూలో సింహాలు ఉంటాయి కదా, ఆ సింహం దగ్గర ఒక యవనస్తుడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే దాని చెట్టుకి దాంట్లో దిగాడు. దాంట్లో దిగి సింహాన్ని చూసి తొడగొడతాడు. తొడగొడతాడు సింహాన్ని మీద పడి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేసి ఏం చేశాడు? ఆ చెట్టు అంత కింద పడ్డాడు. సింహాన్ని గాయపడుతుంది. ఎందుకంటే సింహం అంత బలం కాదు. అటువంటి సింహాన్ని ఎదిరించాడు అంటే దావీదు. అది కూడా చిన్న వయసులో దావీదుకి ఎంత శక్తి ఉండాలి, ఎంత బలం ఉండాలి. అయితే ఆ శక్తి, ఆ బలము ఎవరిది చెప్పండి? ఎవరు? ఆ శక్తి బలం యేసు ప్రభు వారు అతనికి ఇచ్చిన బలము, శక్తి. చూడండి అదే విషయం ఆయన ఎంతో బలంగా చెప్తున్నాడు. చూడండి సింహం యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. అంటే యెహోవా నన్ను రక్షించాడు. సింహం నుండి, ఎలుకబంటి నుండి రక్షించింది ఎవరు? యెహోవా దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి ఇదిగో ఈ గొయ్యాలను కూడా నేను ఓడిస్తాను. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా పక్షాన ఉండగా నేను ఎప్పుడో అపజయం పొందను. చూడండి దావీదుకున్న విశ్వాసం మనం కూడా ఉండాలి. దావీదుని దేవుడు అంతగా ఆశీర్వదించి అంతగా డెవలప్మెంట్ ఎందుకు చేశాడంటే దావీదు జీవితంలో అడుగు వెనక్కి ఎప్పుడు వేయలేదు. అనేకమైన దేశాల మీదకి ఎదురెళ్ళాడు, శత్రువులను ఓడించాడు, రాజ్యాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు. ఎందుకు స్వాధీనపరుచుకున్నాడు? ఎందుకు అతను రాజుగా ఉన్నప్పుడు అపజయం ఎరగలేదని అంటే అతను ఏ పనికి వెళ్ళినా ప్రార్థన చేసేవాడు. ప్రభువా ఇదిగో మరి నేను ఈ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, మరి నేను వెళ్ళనా యుద్ధానికి? నువ్వు నాకు విజయం చేస్తావా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అర్థంతో మాట్లాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నీకు విజయం పొందుకుంటావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు అతను అనేకమైన దేశాలు ఓడించిన గొప్ప చక్రవర్తి ఎవరు? దావీదు. దావీదు అంటే ఎవరు? దావీదు అంటే అతను ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని మీకు చెప్తున్నా, గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? ఒక రాజుగా చేశాడు. దావీదు ఇతను ఎవరు? ముందు గొర్రెల కాపరి. తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు ఇతను ఏం చేశాడు? ఆశీర్వదించాడు, ఇతను అభిషేకించాడు. ఇతను ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు ఏం చేశాడు? ఇతను చక్కగా
చక్రవర్తి అయ్యాడు అన్ని రాజ్యాలని. అర్థమైందా? ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాలు. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు దిగి ఉన్నారని తెలియజేసెను గనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసి స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇక్కడ ఈరోజు నేను విశ్వాసి అవిశ్వాసి వీళ్ళిద్దరిగా మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ సిరియా రాజు ఇస్రాయేలు యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేశాడు. ఏమని? ఇస్రాయేల్ రాజుని ఎలాగైనా మనం పట్టుకోవాలి. ఇదిగో రాజు ఈ ప్రదేశానికి వెళ్తున్నాడు, మన దొంగతాటగా ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ రాజును పట్టుకుందాం అని చెప్పేసి వీళ్ళు రాజు ఏం చేశాడంటే ఒక రాజు మందిరంలో చాలా సీక్రెట్గా అతను మెసేజ్ చెప్పాడు అందరికి. అర్థమైందా? యుద్ధంలో శత్రు సైనికుల్ని ఓడించాలనుకున్నప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళు? రాజ మందిరంలో చక్కగా కూర్చొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏ ఒక్కరిని ఆ మందిరంలో రాకుండా వాళ్ళు ఏ విషయంలో ఒక ప్రవక్త. ముందు ప్రవక్త ఎవరు? ఏలియా. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త అయ్యాడు. ఎలీషా ఏమని అడిగాడంటే దేవుణ్ణి, ప్రభువా నాకు 2 ఇంతల ఆత్మలు, నేను ఎలీషా కంటే ఎక్కువ ఆశ్చర్యకార్యం చేయాలి, గొప్ప కార్యం చేయాలని అన్నప్పుడు దేవుడు అతనికి గొప్పగా ఇచ్చాడు. అయితే ఇక్కడ చూద్దాం. సిరియా రాజు ఇస్రాయేలుతో యుద్ధం చేయాలని కోరి తన సేవకులతో ఆలోచించి ఫలాని స్థలములో దండుపేట ఉంచుదని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజుకు వర్తమానం పంపి, ఫలానా స్థలం నుండి పోవద్దు, అంతటా సిరియన్లు దిగి వచ్చి ఉన్నారని తెలియజేశారు. కనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములను పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకోలేను. చూడండి, ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవక్తలు ఏం చేస్తారంటే ఒక రాజుని కాపాడతారు, రాజ్యాన్ని కాపాడతారు, రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ కాపాడతారు. ఒక ప్రవక్త అంటే ఇప్పటి రోజుల్లో మనం చెప్పుకుంటే ఒక సేవకుడు. ఒక సేవకుడు చేసే పని ఏంటి అంటే, ఒక భారతదేశంలో మనం ఉన్నాం, ఈ భారతదేశం అంతా రక్షించబడాలి, రక్షణ మార్గంలో ఉండాలని చెప్పేసి తలచే వ్యక్తి ఎవరు? సేవకుడు. చూడండి, ఒక మనిషి విశ్వాసంతో తలుచుకుంటే అతను ఏమైనా చేయగలడు. విశ్వాసం లేకపోతే మాత్రం అతను ఏమీ చేయలేడని మనం క్రితం తెలుసుకున్నాం. ఇక్కడ ఈరోజు మనం ఒక సేవకుడు గురించి తెలుసుకుంటున్నాం. ఆ సేవకుడు ఎవరంటే పాస్టర్ కృపావరం పాస్టర్ గారు. ఆయన ఆర్థికంగా బలవంతుడు కాదు. దావీదు ఏ రకంగా అయితే గొర్రెలు కాసుకుని అతను మరి పేదవాడు, ఈ మనం తెలియజేస్తున్న ఒక సేవకుడు పాస్టర్ కృపావరం గారు కూడా ఎవరు? ఆర్థికంగా ఆయనకి బలం లేదు. ఆయనకి పోనీ ఒక విదేశీ నుంచి వచ్చే ఆదాయం కానీ, విదేశాల నుంచి వచ్చే డబ్బు కానీ ఆయనకి వేరే ఏమీ ఆప్షన్ లేదని. కానీ అతనిలో ఉన్న ఒక మంచి ఒక ఇదేంటంటే గురి.
అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని విశ్వాసులుగా మార్చాలి. ఎందుకంటే దేవుని నమ్ముకోకుండా అవిశ్వాసంలో ఉండే కనుక దేవుని రాజ్యానికి మనం అర్హులం కాం. కాబట్టి ఆయన తన గురి ఒకటే. పాస్టర్ కృపావరం గారి గురి ఏంటంటే, నాకు డబ్బు లేదు, నాకు చర్చిలో నుంచి నాకు మూడంతి దశభాగాలు వస్తున్నాయి, నేను దాంతో ఇంకో చోట సువార్త చేద్దామని ఒక కాన్సెప్ట్ లేడు ఆయనకున్న కొద్ది బలం చాలు. చూడండి, కాలేజ్ ఏమంటున్నాడు, మనకున్న శక్తి చాలు. ఇక్కడ పాస్టర్ కృపావరం గారు కూడా ఏమనుకున్నారంటే, నాకున్న శక్తి చాలు, నాకున్న బలం చాలు, నేను సువార్త చేస్తానన్నాడు. సువార్త చేయడానికి మనిషికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనకు కావాలి. ఇక్కడ పాస్టర్ కృపావరం గారు చేసింది అదే. ఆయన ఏంటంటే దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని శక్తిని నమ్ముకున్నాడు. సరే, నేను దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను గొప్ప కార్యాలు నేను చేస్తాను అనుకొని ఈ ప్రాంతాన్ని వచ్చాడు. ఈ చర్చి నిర్మించినప్పుడు ఆయన ధనం ఎక్కువయ్యో లేకపోతే ఆయన ఫారెన్ నుంచి డబ్బులు వచ్చి ఆయన సంఘానికి కూడా స్థాపించలేదు, ఆయన డబ్బులు లేవు. పాపం చాలా కష్టంగా ఉన్న ఆ డబ్బు ఈ డబ్బు అన్ని పోగేసుకుని ఆయన ఈ చర్చి కట్టాడు. ఎందుకు కట్టాడంటే స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడాలి. అని చెప్తాం ఒకటే, స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడాలి. అవిశ్వాసంతో ఉన్న ప్రతి వ్యక్తులు విశ్వాసులుగా మారాలి. ఒక వ్యక్తి దేవుని నమ్ముకుంటాం వలనే ఆశీర్వదించబడతాడు. ఎలా ఆశీర్వదించబడతాడు అని అంటే, చూడండి, దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పిందే దావీదు చరిత్ర. దావీదు ఏమయ్యాడు? ఒక గొర్రెల కాపురి ఏమయ్యాడు? ఒక రాజుగా అయ్యాడు, తర్వాత చక్రవర్తిగా అయ్యాడు. ఇక్కడ నేను ఇద్దరి మాటలు చెప్పాను. ఇక్కడ ఫస్ట్ కాలేబ్ ఏమంటున్నాడండి? కాలేబ్ ఏమంటున్నాడు విశ్వాసంతో? జయించుతాం అంటున్నాడు. ఏమంటున్నాడు? జయించుతాం అంటాడు. కానీ అవిశ్వాసులుగా ఉన్న 10 మంది వెళ్ళారు కదా, 12 మంది కనాన్ దేశానికి ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. 10 మంది ఏమంటున్నారు? జయించలేం. ఈ రోజుల్లో విశ్వాసులకి అవిశ్వాసులకి ఉన్న డిఫరెన్స్ నేను చెప్పాను. మనం చేసే అడుగు ఏదైనా సరే నేను చెయ్యగలను అనే అడుగు ముందుకు వేయాలి, కానీ నేను చెయ్యలేను అని మీరు అడుగు వెనక్కి వేయకూడదు. చూడండి, పాస్టర్ కృపావరం గారు ఏం చేశాడు? ఆయన తనకున్న శక్తి, తనకున్న బలం చాలనుకున్నాడు, కానీ నా వెనకాల డబ్బు లేదు, నా వెనకాల వేరే అడుగు పెట్టాడు. ఆయన చర్చి కట్టాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఒక మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనకి తోడుంటుంది. చూడండి, అలాగే ఇక్కడ నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్పాను. ఆయన వ్యక్తి ఎవరు? దావీదు. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను కదా, దావీదు, సౌలు రాజు ఏమంటున్నాడు? నీకు బలము చాలు అంటున్నాడు. సౌలు ఏమంటున్నాడు? బలము చాలదు. సౌలు ఏమంటున్నాడు? బలం చాలు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను బలవంతుడిని అంటున్నాడు. ఎప్పుడు విశ్వాసంగా మనం ఉండాలి, దేవునిలో విశ్వాసంలో ఉండాలి. పిల్లలు అర్థమైందా? మనం పిల్లలు, నాకు మా నాన్న మంచి ఉద్యోగస్తులు కాదు, లేకపోతే మా నాన్నకి డబ్బు లేదు, లేకపోతే నేను మా కుటుంబం పేద స్థితిలో ఉన్నది, అయ్యో మా అని మన పరిస్థితిని బట్టి మనం భయపడకూడదు. ఎప్పుడు నాకు జ్ఞానం లేదనో, నాకు బలం లేదనో, నాకు శక్తి లేదనో, నాకు ఆర్థికమైన
బలం లేదో మనం మన యొక్క వెనకాల ఉన్న వాటిని మనం చూడకూడదు, కానీ మనకు ముందున్న దేవుని వైపు మనం చూడాలి. అందుకనే ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, విశ్వాసులకి అవిశ్వాసులకి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ దావీదు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక సింహం నుండి, ఒక ఎలుగుబంటి నుండి కాపాడాడు దేవుడు నన్ను, కాబట్టి నేను ఏమైనా నేను చేయగలను చెప్తున్నాడు. అలాగే ఇంకో వ్యక్తి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనుతో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ఇక్కడ ఎలీషా ఒక ప్రవక్త. ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ వాక్యాలు చెప్పాను. ఏ వాక్యాలు 8, 9, 10 వాక్యాల్లో ఏం చెప్పుకున్నాం? సిరియా దేశం వాళ్ళు ఇశ్రాయేల్ రాజును పట్టుకోవాలని వాళ్ళు ఏం చేశారు? రాజమందిరంలో ఉండి ప్లాన్ చేస్తున్నారు. రాజుకు ఎలా పట్టుకోవాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అర్థమైందా? ప్లాన్ చేస్తారంటే వీళ్ళు ఏమైతే ప్లాన్ చేస్తున్నారో అవి ముందుగానే ప్రవక్త అయిన ఎలీషాకు తెలిసిపోతున్నాయి. ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు? రాజు చెప్తున్నాడు, ఇదిగో రాజా, ఇది నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, నువ్వు వెళ్ళి దాక్కోమని చెప్తుందంటే, ఆ ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తున్నాడు? తన ప్రాణాన్ని, తన చరిత్ర, తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు. అయితే ఈ సిరియా రాజుకి ఆలోచన వచ్చింది, అసలు ఎలాగా ఈ సిరియా రాజుకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి, ఎలా ఇతను తప్పించుకుంటున్నాడు, ఇతను మనం ఏమైనా చెయ్యాలి అంటే, అప్పుడు ఆ ఊరి ప్రజలు అంటారన్నమాట, అయ్యా ఆ ఊర్లో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా అనే ప్రవక్త ఉన్నంత వరకు మన ఆ దేశాన్ని మనం, ఆ రాజ్యాన్ని చేయలేమన్నప్పుడు, ఆ ఎలీషా అనే ప్రవక్తను పట్టుకురండి అని చెప్పేసి రాజు ఏం చేస్తాడు? కొంతమంది సైన్యాన్ని ఎలీషా దగ్గరికి పంపిస్తాడు. ఉదయాన్నే ఎలీషా దగ్గర పనివాడు ఏం చేశాడు? లేచాడు. లేచి చూసేసరికి సిరియా దేశం యొక్క రథాలు, శత్రు సైన్యాలన్నీ వస్తున్నాయి. ఎటువైపు వస్తున్నాయి? ఇదో ఇలా చుట్టుముట్టింది అనమాట. ఇలా చుట్టుముట్టినాయి. అర్థమైందా? చుట్టుముట్టడం అంటే ఏంటి? ఏమి చేయదమని ఆ దైవ గణితో ఎలీషా, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. చూడండి, ఒక వ్యక్తి ఎందుకు దేవుడి శక్తిని చూడలేకపోతున్నాడు అనేది ఈ విషయంలో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎలీషా ఈ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ బలాన్ని, నీ శక్తిని చూడాలి, వీళ్ళ కళ్ళు తెరవని చెప్పి ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ యొక్క పనివాడి కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఏం చేశాడంటే, ఎలీషా చుట్టూ కూడా దేవుడి రథాలు ఉన్నాయి. ఈ చుట్టూ ఏమున్నాయి?
అర్థమైందా? ఈ బిడ్డం కదా ఇవన్నీ ఏంటి? శత్రు దేశాల యొక్క ఈ చుట్టూ ఉన్నాయంటే శత్రు దేశం యొక్క రథాలు, శత్రు సైన్యం. ఇక్కడ ఎవరున్నారు? పనివాడు ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఇంట్లో ఉన్నాడు. అయితే పనివాడు చూసినప్పుడు ఏం కనపడ్డాయి ఇతనికి? శత్రు దేశం యొక్క సైనికులే కనపడ్డారు, రథాలే కనపడ్డాయి. కానీ అతనికి వేరే ఏమీ కనపడలేదు. భయపడ్డాడు పనివాడు. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, ప్రభువా ఇదిగో ఇతని కళ్ళు తెరువు అని చెప్పబడ్డాయి, తెరవబడ్డాయి. పనివాడు కళ్ళు తెరుచుకున్న తర్వాత ఏమైంది? చూస్తే ఏముంది? దేవుని యొక్క రథాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? ఎలీషా చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఏంటి? ఈ శత్రు సైనికులు ఇతన్ని ఏమీ చేయలేదు. అర్థమైందా? మనం జీవితంలో ఓడిపోవడానికి, మన జీవితంలో అడుగు వెనక వేయడానికి ఉన్న మెయిన్ కారణం ఏంటంటే మన కళ్ళు తెరవలేకపోవడమే. ఏంటి? మన కళ్ళు తెరవలేకపోవడమే. ఇక్కడ చూడండి, యెహోవా వీడు కూర్చున్నట్లు దయచేసి వీరి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెలియజేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథము అగ్ని గుణముల చేత రథముల చేత చూసేను. అతను ఫస్ట్ చూస్తే దేవుని యొక్క రథాలే చూడలేదు. దేవుడు కళ్ళు తెరిపించిన తర్వాత అతనికి ఏం కనపడ్డాయి? దేవుని యొక్క రథాలు కనపడ్డాయి. అంటే అతనిలో ఏం కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడు. ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని పోయి ఉండడానికి కారణం ఏంటి? అతని యొక్క మనోనేత్రాలు తెరవలేకపోవడమే. అర్థమైందా? ఒక వ్యక్తి మనోనేత్రాలు మూసుకొని పోయాయనుకో, ప్రతి దానికి భయపడతారు, ప్రతి దానికి కలవరం చెందుతారు. మన మనోనేత్రాలు తెరవబడాలి. మనోనేత్రాలు తెరవబడకపోతే ఏమవుతుంది? మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో మనం భయపడతాం. కాబట్టి విశ్వాసంలో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? రెండు విషయాలు. ఒకటి, విశ్వాసంలో మనం బలవంతులుగా ఉండాలి. రెండోది ఏంటి? మన బలాన్ని, మన శక్తిని నమ్ముకోకూడదు, కానీ దేవుని బలాన్ని, దేవుని శక్తిని మీదే మనం ఆధారపడాలి, నమ్మాలి. నమ్మి విశ్వసించినప్పుడే దేవుని యొక్క కృపను మనం పొందుకోగలం. మూడో పాయింట్ ఏంటి చెప్పి నేను, మన నేత్రాలు తెరవబడాలి. మన నేత్రాలు ఎప్పుడు తెరవబడతాయి? ప్రభువుని మనం ముందు నమ్మాలి, ప్రేమించాలి, విశ్వసించాలి. విశ్వాసంలోనే మన జీవితాలు ఆధారపడమే. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని మన రక్షకునిగా మనం ప్రేమించలేదో, ప్రేమించినోడే అద్భుతాలు చూడగలడు. ఇక్కడ ఎలీషా దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పాడు, యెహోవా దేవా ఇదిగో నాయన ఈ పనివాడు ఇదిగో కళ్ళు ముట్టుకుంటూ చెప్తున్నాడు, అది చుట్టూ శత్రువు సైన్యాలు వచ్చేస్తున్నాయి, ప్రభు ఏం చేద్దామని భయపడిపోతున్నాడు. మన జీవితంలో కూడా భయపడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? మనం భయపడిపోతున్నాం. ఈ లోపల శ్రమ బట్టి, ఇబ్బందులు బట్టి, సమస్యలను బట్టి, అనేకమైన విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతున్నాం. అయ్యో ఇదో సమస్యలు వచ్చేస్తున్నాయి, నా గుట్ట మీద పడిపోతున్నాయి, అయ్యో ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, నా మీద పడిపోతున్నాయి, నేనేం చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజులు ఏంటంటే సమస్యలే. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేక రకమైన ఇబ్బందులతో ఉన్నారు. మానసికమైనగా చాలా ఇబ్బందులు పాల్గొతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ చుట్టూ ఎప్పుడో శత్రువుని ఏం చేయకుండా ఏం చేశాను? కంచె వేశాను. ఆ కంచెను చూడలేకపోతున్నాం. ఎందుకంటే మీ మనసులో ఏంటంటే అంత అవిశ్వాసం పెరిగిపోయింది కాబట్టి, అవిశ్వాసంతో నువ్వు చూస్తున్నావు కాబట్టి నేను నీ చుట్టూ వేసిన కంచెను చూడలేకపోతున్నావు. నేను నీ చుట్టూ వేసిన కంచె నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలి? నేను నీ చుట్టూ ఒక కంచె వేశాను, ఒక రక్షణ అనే కంచె వేశాను. అది నువ్వు చూడాలంటే నువ్వు పూర్తిగా నా మీద విశ్వాసంలో ఉండాలి. ఏ విధంగా అయితే కాలేపు నన్ను పూర్ణమైన
మనసుతో ప్రేమించాడు, పూర్ణ మనసుతో నన్ను నమ్మాడు, నువ్వు కూడా ఏం చేయాలి? నన్ను పూర్ణ మనసుతో నన్ను నమ్మాలి. పూర్ణ మనసుతో నా మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ మనోనేత్రాలు నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు నువ్వు చూడగలవు, నా మహిమను చూడగలవు, నా కృపను చూడగలవు. నేను ఏం చేస్తున్నాను, నేను ఎంత కృపని నేను చూపిస్తున్నాను, అది నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు అంటే మనోనేత్రాలు తెరవబడలేదు. మన గుర్తు మనోనేత్రాలు మనం తెరవలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క దానికి భయపడుతున్నాం, ప్రతి ఒక్క సమస్యకు భయపడుతున్నాం. మనం ఈ లోపల ఉన్న వాటికి భయపడుతున్నాం అంటే కారణం ఏంటి? మన మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి మనోనేత్రాలు తెరవబడాలంటే మనం ఏం చేయాలి? కాలేబు వలె పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలి. కాలేబు వలె దేవుని శక్తిని మీదే ఆధారపడాలి. దావీదు ఎంతైతే బలంగా దేవుని మీద ఆధారపడ్డాడో ఆ విధంగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని కృప మనం పొందుకోవాలి. వ్యాపారం చేసిన పాత్ర మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.